నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరిగాయా? తగ్గాయా? కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ముఖ్యంగా ఈ వీడియో స్టార్ట్ పెట్టే ముందైతే మనకి గోల్డ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో, బంగారు ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బంగారం భారీగా తగ్గుతుందనే చెప్పుకోవాలి. గతంలో మనం చూసాము బంగారం ఏ విధంగా ఉంది అని చెప్పేసి 1,85,000 వరకు వెళ్ళిన రోజులు కూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు మరి గోల్డ్ ఏ విధంగా ఉంది? మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి చూస్తే గనుక ప్రెజెంట్ మనం ఒక్కసారి నిన్నటితోని కంపేర్ చేసుకుంటే గనుక గోల్డ్ అనేది తగ్గిందనే చెప్పుకోవాలి. మొన్న గూడా మనం తగ్గిందనే చెప్పుకున్నాము. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ తగ్గింది. ఎంతవరకి తగ్గిందనేది ఒక్కసారి చూస్తే గనుక ఈరోజు రూ. 2,070 అయితే తగ్గడం జరిగింది. మరి ప్రెజెంట్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఎంతుందని ఒక్కసారి చూస్తే గనుక రూ. 1,45,910 అయితే ఈ రోజు ఉంది. అంటే మనం ఏదైతే 1,80,000, 85,000తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే జూన్, జూలై ఏదైతే ఉంటుందో ఈ జూన్, జూలైలో గోల్డ్ అనేది కొనేందుకు మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గోల్డ్ అనేది కొంచెం తక్కువ రేట్‌లో అందుబాటులో అయితే ఉంటుంది. ఏదైతే మనకి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే జరిగిందో అప్పుడు 1,15,000, 1,20,000 వరకు ఎళ్ళిన ఛాన్సెస్ కూడా మనం చూసాము. కానీ అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు మళ్ళీ వస్తాయా అంటే గనక ఇప్పుడైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకి 1,80,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,45,000 చిల్లర ఏదైతే ఉందో 1,46,000 ఏదైతే ఉందో ఇది కొంచెం అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి బ్యాలెన్సింగ్ గానే ఉంది కాబట్టి ఇప్పుడు కొనే వాళ్ళకి మాత్రం ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అంటే మినిమమ్ ఇప్పుడు 10 తులాలు తీసుకునే వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 5 తులాలు తీసుకునేందుకు గూడా ఒక మంచి టైం అనేది చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు మనకొక మంచి టైం వచ్చిందని చెప్పుకోవాలంటే ఈ జూన్, జూలై తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు అయితే చెప్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రభ అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో గోల్డ్ అనలిస్ట్‌లు అండ్ మనకి స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది పెరిగే ఛాన్సెస్ అయితే కొంచెం మళ్ళీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనకి కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉంది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ కొనేందుకు మాత్రం మంచి ఛాన్స్ అనైతే చెప్తూ ఉన్నారు. మరి అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మనం చూస్తే గనుక రూ. 1,33,750 అయితే ఈ రోజుకైతే ఉంది. సో నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఇది కూడా 1,900 అయితే తగ్గడం అయితే జరిగింది. ఇది కూడా అంటే ఇప్పుడు గోల్డ్ అనేది మనం ఒక వారం నుంచి చూసుకుంటే గనుక భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి. అంటే మనం ఒక వారం రోజుల క్రితం చూసుకుంటే 1,55,000 24 క్యారెట్ గోల్డ్ అట్లాంటి సిట్యుయేషన్ మనం చూసాము. అలాంటిది ఇప్పుడు 1,45,000 1,46,000 మధ్యలోనే మనమైతే చూస్తున్నాం. అదేవిధంగా మరి సిల్వర్ ఏ విధంగా ఉందని ఒక్కసారి చూసుకుంటే గనుక సిల్వర్ కూడా 2,40,000 వరకైతే ఉంది. ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే ఇది కూడా మనము మొన్నటి వరకు చూసాము. ఎప్పుడైతే వార్ తగ్గిందో అప్పుడు ఒకేసారి 3,00,000 వరకు ఎళ్ళిన రోజులు మనమైతే చూసాము. అంతకుముందు 4,00,000 వరకి ఎళ్ళిన రోజులు కూడా మనం చూసాము. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ముఖ్యంగా బిజినెస్ పరంగా గానివ్వండి, ఏదైనా పొదుపు పరంగా గానివ్వండి, ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గనక సిల్వర్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులైతే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే 2,40,000 పెట్టి కొంటూ ఉంటారో మళ్ళీ 3,00,000 మనకు మొన్న చూసుకుంటే గనక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ మధ్యలో చూసుకుంటే గనక ఇది కూడా 2,20,000 వరకు తగ్గిన రోజులు మనం అయితే చూసాము. 2,10,000 వరకు కూడా తగ్గిన రోజులు చూసాము. అదే విధంగా ఎంబటే మనకి వితిన్ షార్ట్ టైమ్‌లోనే షార్ట్ డేస్‌లోనే మనకి 3,00,000 వరకి 3,00,000 చిల్లర వరకి ఎళ్ళిన రోజులు కూడా మళ్ళీ మనం చూసాము. అలాంటిది అంటే ఎంత ప్రాఫిట్ పొందారో ఒక ప్రాఫిట్ వైస్‌గా చూస్తే గనక బిజినెస్ మ్యాన్స్ అనేది వితిన్ షార్ట్ టైమ్‌లో ఎంత ప్రాఫిట్ పొందారో ఇక్కడ చూడొచ్చు. మరి మళ్ళీ అలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే గనక ఇప్పుడైతే మనకి కొన్ని డేస్ వరకైతే స్టేబుల్‌గానే కనిపిస్తూ ఉంది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో అసలే ఆగస్ట్‌లో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆగస్ట్‌లో అయితే చాలా పెళ్లిళ్లు ఉంటాయి కాబట్టి ఈ పెళ్లిళ్ళకి కొంచెం పొదుపుగా కొను పెట్టుకోవాలనుకుంటే గనక ఈ జూన్, జూలై అనేది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవాలి. సో ముఖ్యంగా మనం గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే గనక సిల్వర్‌లో గూడా ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గానివ్వండి, ప్రాఫిట్స్ పరంగా గానివ్వండి, ఇదొక మంచి ఛాన్స్‌గానే భావించొచ్చు. అదే విధంగా మరి ఇప్పుడు మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే గనక, మనకి తగ్గే ఛాన్సెస్ జస్ట్ ఒక 20% కనిపిస్తే గనక, పెరిగే ఛాన్సెస్ 80% వరకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి జీఎస్టీ అనేది పెంచేశారు గదా! మరి మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే గనక, జీఎస్టీ పెంచినప్పటికీ మనకి రేట్లు మాత్రం ఆ విధంగానే అందుబాటులోనే ఉన్నాయి. అండ్ ఒకవేళ గనక మనకి మళ్ళీ ఎప్పుడు తగ్గుతుందంటే గనక, ఎప్పుడైతే మళ్ళీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉంటుందో, ఆ వార్ అనేది ఒకవేళ గనక బలపడితే, వార్ అనేది ఎక్కువ అవుతే గనక,
ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఈ గోల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ మాత్రం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం క్రూడ్ ఆయిల్ చూసాము ఏ విధంగా పెరిగింది, దాని ప్రభావం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా గ్యాస్ గానివ్వండి, అదే విధంగా మనకి పెట్రోల్, డీజిల్ గానివ్వండి ఏ విధంగా ఉంది. ఇప్పుడు గూడా ఆ ఎఫెక్ట్ దాని ద్వారా మినిమమ్ రూ. 10 పెంచిన పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాము. దానివల్ల గూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ గోల్డ్ విషయానికొస్తే మాత్రం గోల్డ్ మాత్రం అప్పుడు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు స్టేబుల్‌గానే ఉంది. ఒకవేళ గనక మళ్ళీ డాలర్ రేట్ గనక పడిపోయి మన రూపీ గనక స్ట్రాంగ్ అవుతే ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఎప్పుడైతే మనకి వార్ అనేది అవుతూ ఉంటుందో క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది. లేదా ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో, రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. కానీ ఇదంతా కావడానికి ఒక సమయం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే స్టేబుల్‌గానే ఉంది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు అసలే పెళ్లిళ్ల సీజన్ ఉన్నది కాబట్టి సో, ఇది ఒక మంచి టైం అనేది చెప్పుకోవాలి. కానీ ఇంకా పెరిగే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో, ఇప్పుడైతే స్టేబుల్‌గానే ఉంది. ఒక్కసారి మనం 24 క్యారెట్ చూసుకుంటే గనుక 1,45,900 చిల్లరైతే మనకు కనిపిస్తుంది. రూ. 910 రూపాయలైతే ఉంది. అదే విధంగా మనకి 22 క్యారెట్ చూసుకుంటే గనుక 1,33,750 రూపాయలైతే ఉంది. సో, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు మనకు 2,000 అయితే తగ్గడం అయితే జరిగింది.